अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नजर डालते हैं। ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అధ్యక్షులు బక్కకృష్ణ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. కాకినాడ బీసీ సీనియర్ నేత ఆల్గడ్డ ప్రవీణ్ వేదికపైకి రావాలని కోరుచున్నాము. జిల్లా అధ్యక్షులు మేకల వెంకటేష్ గారు వేదికపైకి రావాలని కోరుచున్నాము. సుధాకర్ అన్న వేదికపైకి రావాలని కోరుచున్నాము. జిల్లా అధ్యక్షులు సదస్సులన్న వేదికపైకి రావాలని కోరుచున్నాము. అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు లక్ష్మణ్ వేదికకి రావాలని కోరుచున్నాము. టౌన్ అధ్యక్షులు నగేపల్లి శంకర్ వేదికకి రావాలని కోరుచున్నాము. జిల్లా బీసీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గిరి వేదికపైకి రావాలని కోరుచున్నాము. అన్ని మండలాల అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, షాబాద్ మండల అధ్యక్షులు ప్రతి ఒక్కరు, జిల్లా అధ్యక్షులు సదర్శన ప్రారంభిస్తారని సత్యాధికార దీక్ష కోసం ప్రతి ఒక్కరిని ఈరోజు రావాల్సిందిగా కూర్చున్న మీడియా సమావేశానికి అందరూ వచ్చిన పేరు ధన్యవాదాలు. ఈ సత్యాధికార ఎందుకోసము అనే విషయం గురించి పెద్దలు మాట్లాడుతూ మన సీనియర్ నాయకులు మీడియా మాట్లాడుతున్నారు. జాతీయ అధ్యక్షులు కృష్ణ గారు, జిల్లా అధ్యక్షులు సరస్వతి గారు, నాయకులు మన ఆల్గడ్డ ప్రవీణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ గారికి, కాన్స్టిట్యూన్సీ అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ గారు, కాన్స్టిట్యూన్సీ అధ్యక్షులు మన వరలక్ష్మక్క, వివిధ మండల మన బీసీ కుటుంబ సభ్యులందరికీ మన పేరు పేరున ధన్యవాదాలు. టైం ఉంది కాబట్టి ఆగలేదు, తమతో ముగిద్దాం. ఈ నెల 20వ తారీఖు సత్యం గౌరవ జాతీయ బీసీ సంక్షేమ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు మన ఆర్ కృష్ణ గారు మరి ఆ సత్యాగ్రహ సంస్థలో 40% రిజర్వేషన్ సాధించే లక్ష్యంతో మరి అదే లక్ష్యం పెట్టడం. ఆ దేశ మరి ముఖ్య ఉద్దేశం అంటే 40% సాధించడమే ముఖ్య ఉద్దేశం. మరి అట్లనైనా ఒక సెలవు వస్తాయేమో రాష్ట్ర గవర్నమెంట్ ఆర్డినెన్స్ కేంద్రం పంపింది. మరి మొన్నటి వరకు వాళ్ళు పార్లమెంటు సమస్యలు కూడా మరి వాళ్ళు చర్చ చేసిన మనం అనుకున్నాం. దాని ఊసి కూడా ఎత్తలేరు. దాని ఒక చర్చ కాదు, దాని ఏది కూడా మాట్లాడకుండా సమస్య. ఈ తరుణంలో మన పెద్దలు, మన జాతీయ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు మరి ఇట్లా అయితే కాదని ఆయన ఒక సత్యాగ్రహం అంటే గాంధీమాత ప్రియుషులు నేల సత్యాగ్రహం అంటే ఆ పేరులోనే ఉన్న సత్యం. ఈ సత్యం అనే పదం, ఈ 40% రిజర్వేషన్ అనేది దీన్ని ముందుకు తీసుకోవాలని మనం అందరం కూడా ఈ కుల సంఘాలు అన్ని ఏకమై ఒక కార్యాచరణ ప్రకటించి ఈ 40% రిజర్వేషన్ సాధిస్తే ఈ తెలంగాణలో మనకు ఈ రాజ్యాధికారం దిశగా పోవడానికి ఒక మెట్టు లాంటిది. ఎందుకంటే మన బీసీ బిడ్డలు ఈ 40% సాధిస్తే అనేక మంది ప్రజాప్రతినిధులు స్థానిక ఎలక్షన్లో గెలుపొంది వాళ్ళు మన బీసీల గురించి నోరెత్తి మాట్లాడగలుగుతారు చట్టసభలో. మరి అది సాధించడమే ఏకైక లక్ష్యంగా. మరి దీనికే ఎందుకు అడ్డంకులు వస్తున్నాయి? మరి 51 జీవో ఉంది, కానీ 51 దాంట్లో 40% ఉంది కదా. మళ్ళీ ఎన్నో సవరణ చేసిరు. 1993, 73, 74 ఆర్టికల్ 3.4 సవరణ చేసి మరి ఎన్నో 30% మనకు రిజర్వేషన్ ఇచ్చిన సందర్భం ఉన్నాయి. మరి రాజ్యాంగం సవరణ చేసి ఇవ్వాల్సి ఉంది. ఆ రాజ్యాంగం ద్వారా బాగుపడే మన బీసీ నాయకులు ఎవరైతున్నారో దాన్ని లేవనెత్తాలి. ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగిందని దాన్ని ముందు తీసుకోవడానికి మరి అందరూ వాళ్ళ తోడు మనం సంఘాలు నడిపేయాలని. తెలంగాణలో ఈ యొక్క బీసీ ఉద్యమం ఉంది. ఈ బీసీ రాజ్యాధికారం తీసుకుని అడుగులేయాలని అందరూ కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ఉంది. ముఖ్య అతిథులుగా వచ్చిన బర్కా కృష్ణ అన్న గారికి, జిల్లా అధ్యక్షులు శ్రీనన్న గారికి, అలాగే ప్రవీణ్ అన్న గారికి, సుధాకర్ అన్న గారికి, శేఖరప్ప గారికి, మీడియా మిత్రులకు, మహిళా సోదరిమణులకు, అలాగే వివిధ మండలాలకి వచ్చిన బీసీ నాయకులకు అందరికీ కూడా ఈ నమస్కారాలు తెలియజేస్తూ మరి 25న సత్యాగ్రహ 25 చేస్తున్నందుకు మరి
ఆర్ కృష్ణన్న గారికి మద్దతుగా మన షాద్నగర్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున పోవాలని సంకల్పంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం అయింది. బీసీలో ఎప్పుడూ మీటింగ్లు పెడుతూనే ఉంటాము, అంతా బీసీల కోసం చెప్తానే ఉన్నాం, బాగానే ఉంది. కానీ మరి తెలంగాణ ఉద్యమంలో ఒక శ్రీకాంతాచారి బీసీఏ, ఒక పోలీస్ కృష్ణయ్య బీసీఏ, మరి కులాలు చెప్పొద్దు కానీ ఒక ఓసీ చనిపోయిందా మరి నాకు తెలియదు, కానీ బీసీలు ఎంతో మంది చనిపోయారు. మరి తెలంగాణ బీసీలం కొట్లాడి మనము తెలంగాణ తెచ్చుకుంటే మనకు 42% రిజర్వేషన్ అని మన రాష్ట్ర ప్రభుత్వము బిల్లు ఆమోదించి ఢిల్లీకి పంపితే ఢిల్లీలో ఉన్న వాళ్ళు బీజేపీ నాయకులు దాని కాలక్షేపం చేసుకుంటా మరి ఇప్పుడు వీళ్ళకి ఇస్తే కాంగ్రెస్ కు పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఇంకా దాన్ని ఆపడం జరుగుతున్నది. అది కాకుండా ఢిల్లీలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు కూడా అక్కడ ధర్నాలు చేయడం జరిగింది. మరి ఇంకా దాన్ని కాలక్షేపం చేయడం మంచిది కాదు. మన అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు మన బీసీ ఆర్ కృష్ణన్న గారు తీసుకున్న నిర్ణయానికి మనమందరం కూడా మద్దతు ఇస్తూ భారీ ఎత్తున పోయి మనమందరం కూడా ఇంద్ర పార్క్ వారు కాడ పోయి ధర్నాల పాల్గొనాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జాతీయ అధ్యక్షులు మరియు నియోజకవర్గ అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి అందరికీ పేరు పేరున వందనం. నేటి సమావేశం ఎందుకు నిర్వహించుకుంటున్నామంటే 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది మనం సాధన కోసం మనం ముందడుగు వేశాం. ఈ ముందడుగు ఎలా ఉందంటే सरकार के सामने नहीं चलना, गधे के पीछे नहीं चलना। सरकार के सामने चले तो वो हाथ पे मारते, गधे के पीछे मारे तो वो जाट मारते. ये चल रहा वो पूरा ఇందుకోసమని మనం ఈ 42% అనేది ముందు తీసుకెళ్తున్నాం. ఇంకోటి తుర్కలో మనకు సామెత ఉంటుంది ఏమంటే ఉర్దూ నాట్ తుర్క. उर्दू में सरकारी नल्ला खुला 24 घंटा खुला, सरकारी नल्ला 24 घंटा खुला. ये खुला है मगर अपने को नहीं दे रहा. खुला क्यों है? खुला रहे सो हर एक आदमी को वो यूज होता, ये यूज नहीं होने दे रहा. क्यों नहीं होने दे रहा बोले तो ఈ 24 గంటలు మనకి ఏదైతే ఉపయోగపడుతుందో ఉపయోగపడితే ప్రతి ఒక్క వ్యక్తికి అది ఉపయోగపడుతుంది నల్ల. ఆ 24 గంటలు కుల్లా ఉండడం వల్ల ప్రతి ఒక్క మెదడు తొలుస్తున్నది. ఈ 42% సాధించుకున్నప్పుడే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వారి ఫలాలు వాళ్ళకు దక్కుతాయి. దక్కకుండా ఏ విధంగా 50% అని కటాఫ్ చేస్తుండ్రో ఈ కటాఫ్ చేయడం చాలా దౌర్భాగ్యం. ఈ 42% గురించి రోజు ఇక్కడికి వచ్చి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మన జాతీయ అధ్యక్షులు భర్త కృష్ణన్న గారు మరియు నా బీసీసీఐ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున సోదర సోదరీమణులకు నమస్కారాలు తెలియజేసి ఈరోజు ముఖ్యంగా మనం ఇక్కడ ఎందుకు సమావేశంగా అంటే అందరికీ తెలిసిన విషయమే. ఈ 42% రిజర్వేషన్ ఇచ్చినట్టే ఇచ్చి మరి దీన్ని కాలయాపన చేస్తున్నారు. ఇంతకుముందు మన అన్నదమ్ములు చెప్పినట్టు మరి గత 45 నుంచి 50 సంవత్సరాలుగా మన ఆర్ కృష్ణయ్య నిరంతర పోరాటం చేస్తున్నారు బీసీల కోసమే. ఆ పోరాటంలో ఇప్పుడు పెద్దపీట వేసుకుంది 42% రిజర్వేషన్. మరి ఈ ప్రభుత్వం మనకి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ కాలయాపన చేస్తున్నారు. ఈ కాలయాపన ఎందుకు చేస్తున్నారు అనే విషయం పైన మనము కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం నిమిత్తం మరి ఆర్ కృష్ణయ్య గారు మరి ఇందిరాబార్గ్ దగ్గర సోమవారం జరిగేటటువంటి కార్యక్రమంలో మరి మన భర్త కృష్ణన్నతో పాటు మనం వెళ్ళి మరి మన యొక్క రిజర్వేషన్ మనం సాధించుకునే దిశగా మనం వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చిన బీసీ కుటుంబ సభ్యులకు మరియు కృష్ణన్న గారికి నా అభినందనలు. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్తే. మనము 42% దానికోసం మనం హైదరాబాద్ ఖచ్చితంగా వెళ్దాం, పెద్ద మొత్తంలో వెళ్దాం. మనం ఇప్పటిదాకా శాతాలో చేసిన దానికంటే అక్కడ పోయి మన పెద్ద నినాదాలు గట్టిగా విధిద్దాం, మనం ఏందో చూపించుకుందాం. 42లో రావాలని ప్రతి ఒక్కరూ ఇంత కష్టపడుతున్నాం. దాని నిమిత్తమే బీసీసీఐ వ్యవస్థాపకులు గౌరవనీయులు భర్త కృష్ణన్న గారికి, జిల్లా అధ్యక్షులు సదర్ శ్రీరన్న గారికి, అలాగే వేదికను అలంకరించిన మా బీసీసీఐ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి విచ్చేసిన అన్నతమ్ముళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మేము ఆల్రెడీ భర్త కృష్ణన్న గారి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగ్కి ఆర్ కృష్ణన్న దగ్గరికి వెళ్ళినాం. అన్నకి అప్పుడే సవాల్ చేసి వచ్చినాం, అన్న మీరు ఏది అంటే
దానికి మేము రెడీ, రాస్తా రోకలకైనా రెడీ, దీక్షలకైనా రెడీ అని ఆ రోజే మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారమే బక్కకృష్ణ ఆధ్వర్యంలో రేపు సత్యాగ్రహ దీక్షకు వెళ్తాము. అందరం కలిసి వెళ్తాము కాదు, డిమాండే చేస్తున్నా. ఇక్కడ కూడా నేను అందరం కలిసి వెళ్తాం పెద్ద ఎత్తున వెళ్ళి బీసీ సేన నుంచి ఇంత బలగం ఉంది, బీసీలం అంటే ఎందులో తక్కువ లేము, అందులో బీసీ సేన సైన్యం ఇంత ఉంది అని చూపించుకుందాం. అన్ని జిల్లాల నుంచి వచ్చే స్ట్రెంత్ కంటే మన జిల్లా నుంచి వెళ్ళే స్ట్రెంత్ ఎక్కువ చూద్దాం, మన సత్తా అక్కడికి చాటుదాం. అది ఎక్కడి వరకు అంటే ఢిల్లీలో కోట అద్రే వరకు మన వాయిస్ ఉండాలి. బీసీలో వాయిస్ 42% అని అందరూ అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టెప్ లో బక్కకృష్ణ ఆధ్వర్యంలో 50% రిజర్వేషన్ కొట్లాడే అంత గట్టిగా ఉంటుంది సౌండ్ అక్కడికి. అది ఢిల్లీలో అదరాలి. ఖచ్చితంగా ఇది అమలు అయ్యే వరకు కొట్లాడదాం. మన బీసీ సేన తరఫున ఖచ్చితంగా అన్నకు అండదండలు ఉంటాయని ఇంకొకసారి నిరూపించే ఛాన్స్ వచ్చినందుకు అది కూడా మనం అదృష్టంగానే భావిద్దాం. అన్న మన మాట నిలబెట్టుకుందాం. అక్కడికి వెళ్ళి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. బీసీ సేన కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ముఖ్యంగా బక్కకృష్ణకి మరియు సీనికి 42% రిజర్వేషన్ కోసం అని కొట్లాడుతున్నాము. అదేవిధంగా ఆర్కృష్ణ 25వ తారీఖున ధర్నా వేయడం జరిగింది. చేయాలని అంతే పిలుపునొచ్చింది. అందుకని అందరం బీసీ సేన కుటుంబాలందరం వెళ్ళి విజయవంతం చేద్దామని. కార్యక్రమానికి విచ్చేసినట్టు ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు బక్కకృష్ణ గారికి, అదేవిధంగా నాతో పాటు మన సహోదరులు మన బీసీ సేన కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కృష్ణ గారి పిలుపు మేరకు సత్యాగ్రహ దీక్ష కోసము మనందరము కట్టుబడి 25 నాడు చాలా విజయవంతం చేసి అక్క చెప్పినట్టింతగా మన బక్కకృష్ణ గారి ఆధ్వర్యంలో మనం అంటే ఏంది 42% కాదు 50% అనే విధంగా ముందుకెళ్ళాలని ఇది సూచిస్తూ అదేవిధంగా మనము ఇంకా కమిటీలు చాలా చేసేవి ఉన్నాయి. చేయలేకపోతే మన కొత్తూరు కూడా కొంచెం పెండింగ్ ఉంది. చెప్పిన మాట కొద్దిగా వాళ్ళందరికీ గ్రూపులు నడుస్తున్నాయి. అన్న కూడా 2-3 సార్లు జరుగుతుంది. సుధాకర్ అన్న కూడా రోజు అడుగుతున్నాం చేస్తామని చేసుకుంటూ, అదేవిధంగా రేపు 20వ తారీఖున మనం అందరం రేపు ఎల్లుండి సోమవారం రోజు భారీ ఎత్తున వెళ్ళి మన బక్కకృష్ణ ఆధ్వర్యంలో మన మంది ఏదో చూపిద్దామని గవర్నమెంట్ తెలియాలి. సత్య దీక్షలో పాల్గొనదామని పిలుపు ఇస్తూ అన్న పిలుపు మేరకు మన అందరం పనిచేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బీసీ కుటుంబం అందరికీ నా యొక్క నమస్కారం. పేరున అందరికీ, ఇక్కడ వేదిక పైన ఉన్న అన్న వాళ్ళకందరికీ నా తరపున నమస్కారం. సో ఎక్కువగా మాట్లాడే టైం లేదు కాబట్టి 2 మాటలతో ముగిస్తాను. కృష్ణన్న మన బీసీ వాళ్ళ కోసం చాలా కష్టపడుతున్నాడు. సో మనమందరము బీసీ వాళ్ళమందరం ఏకమై అన్నకు తోడుగా ఉండాలి. మనం అంటే బీసీ వాళ్ళంటే ఏంది అని ఒక ఓసీ వాళ్ళు కూడా మనమందరం కలిస్తే వాళ్ళు భయపడే విధానంగా మనమందరం ఏకమై అన్నకు తోడుగా మనం ముందుకెళ్ళాలి. ఆయన సమావేశం కూడా చాలా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జాతీయ అధ్యక్షులు బీసీ అన్న బక్కకృష్ణ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు సదాశివ గారు, మరి అదేవిధంగా మరి ఈ కార్యక్రమ మొత్తం కుటుంబ సభ్యులందరికీ పేరు వివిధ మండలాల అధ్యక్షులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, మా మహిళా సోదరులు మళ్ళీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి ఈరోజు ముఖ్యంగా మనము ఈ సత్యాగ్రహ దీక్ష కార్యాచరణ కోసం మనము రావడం జరిగింది. మనము ఇక్కడ షాద్నగర్ నుంచి కాకుండా షాబాద్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్లానింగ్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మన బీసీసీన నినాదం గట్టిగా తీసుకొచ్చి కృష్ణ గారికి మద్దతు ఇచ్చి ఇక్కడ ఇంద్ర పార్కు ధర్నాన్ని విజయవంతం చేద్దాం. అలాగే రాబో రోజుల్లో ఇక్కడ హైదరాబాద్లోనే కాకుండా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా మన బీసీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడదామని ఆలోచన ఉంది. అన్నగారు కూడా తెలిపాను నేను, దానికి అన్నగారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తుంది. బీసీ సేన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ అధ్యక్షుడు బక్కకృష్ణ గారు మరియు జిల్లా అధ్యక్షుడు సదర్ శ్రీను గారు, మళ్ళీ వివిధ మండలాల అధ్యక్షులు మళ్ళీ ప్రవీణ్ గారు, ఇతర నాయకులు
నాతో పాటు వచ్చినటువంటి అందరికీ మహిళా సోదరిమణులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు స్టేట్ వైడ్ కానీ మనకు సమస్యలు వేరే సమస్యలు లేవు. ఎంఆర్పిఎస్ వాళ్ళకు వర్గీకరణ ఉండే వాళ్ళు చాలా రోజుల నుంచి మందకృష్ణ ఆధ్వర్యంలో కొట్లాడి అది సాధించు. మనది కూడా మన ఉద్యమం కూడా మన కృష్ణన్న గారు ఆర్ కృష్ణయ్య గారు మనం పుట్టిన కాలం నుంచి దాదాపు అప్పటి నుంచి కూడా దాని గురించి పోరాటం చేస్తూ స్థాపించి ఆనాడు బీసీ వెనుకబడిన తరగతుల పిల్లలు చదువుకోవాలని చెప్పి ప్రభుత్వాల మీద కొట్లాడి బీసీ హాస్టల్స్ ప్రతి మండలంలో ఉండాలని చెప్పి కొట్లాడి సాధించి ఈరోజు అంతో ఎంతో విద్య వీళ్ళకి అందింది అంటే ఆయన త్యాగం చాలా ఉంది దాంట్లో. ఆయనకు ఎన్నోసార్లు అన్ని గవర్నమెంట్స్ కూడా మినిస్టర్ ఇస్తాం, ఎమ్మెల్యే ఇస్తాం, ఇంకేదో ఇస్తాం, నువ్వు రాజకీయాలకు రా, వదిలే బీసీ ఉద్యమాన్ని అంటే ఇప్పటి వరకు కూడా బీసీ ఉద్యమాన్ని పట్టుకొని ఇంతవరకు వచ్చిండు. ఇప్పుడు ఈ ఉద్యమానికి అంటే అన్ని పార్టీలు కూడా వేరే తెలంగాణ ఉద్యమం, తెలంగాణ స్టేట్ కావాలని తెలంగాణ ఉద్యమం కోసం అందరం ఏకమై సకల జనుల సమ్మె చేసినాం, కొట్లాడినాం, తెలంగాణ వచ్చింది. ఇప్పుడు వేరే ఇష్యూస్ ఏం లేవు. అన్ని పార్టీలు కూడా బీసీల వైపు చూస్తున్నాయి. అన్ని పార్టీలు కూడా బీసీలను క్యాచ్ చేసుకుంటే వాళ్ళ ఓటు బ్యాంక్ మనం సాధిస్తే గానీ గెలవలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈనాడు బీసీల వైపు చూస్తున్నారు. మేము 42 ఇస్తాం, మేము 50 ఇస్తాం, మేము ఇంకోటి ఇస్తాం, అవి రిజర్వేషన్స్ పెంచుతాం, వాడు ఇవ్వకపోతే మేము ఇస్తాం మా పార్టీ అని అందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే వేరే ఇష్యూస్ ఏం లేవు. పొలిటికల్ ఇష్యూస్ అన్ని కూడా ఆల్ సబ్సైడ్ అయిపోయినాయి. కాబట్టి ఈ రోజు బీసీల వైపు చూస్తున్నాం. కాబట్టి ఇదే మంచి తరుణం. కాబట్టి అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, వేర్వేరు సంఘాలు వివిధ బ్యానర్ల కింద అందరు కొట్లాడుతున్నారు. అందరూ ఏకమై మన కృష్ణన్న గారి రేపు జరిగే సత్యాగ్రహ దీక్షకు అందరూ కూడా మద్దతు తెలిపి మన యొక్క బలగాన్ని చూపించినట్లయితే మనము మన వాయిస్ అనేది ఖచ్చితంగా బీసీ 50% కాదు 60% కూడా సాధిస్తాం ఖచ్చితంగా. ఇది డెఫినెట్ గా ఇది సాధిస్తాం దీన్ని. కాబట్టి మనం అందరం ఏకమై దానికి సంఘీభావంగా ఆ రోజు పార్టిసిపేట్ చేయాలని నేను కూడా కోరుకుంటూ ముగిస్తున్నాను. నాకు అవకాశం ముఖ్యంగా భర్త కృష్ణన్న గారికి, సదర్ శ్రీనివాసరావు గారికి, ప్రవీణ్ గారికి, సుధాకర్ అన్న గారికి, మేఘల వెంకటేశ్వర గారికి అందరికీ నమస్కారం. మీడియా అందరికీ అయితే ఏం చెప్పాలనుకున్నంటే గ్రామాన మన భర్త కృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు 25వ తారీఖు మన ఆర్ కృష్ణ గారి చేపట్టబోయే సత్యాగ్రహ దీక్షకు పెద్ద ఎత్తున అందరం కలిసి విజయవంతం చేద్దామని నా యొక్క విన్నపం. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షులు భర్త కృష్ణ గారికి మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ సదర్ శ్రీనివాస గారికి మరియు అధ్యక్షులు శేఖరప్ప గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ గారు, జిల్లా అధ్యక్షులు మేఘల వెంకటేశ్వర, కుటుంబ సభ్యులు తిరుపతి చంద్రశేఖర గారు, మరి అదేవిధంగా టౌన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరికీ పేరుగా ధన్యవాదాలు. ఈరోజు 42% కోసము సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చిన ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు మన బీసీ సేన దళపతి అధ్యక్షులు మన ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో విజయవంతం చేసి మన సత్తా ఏంది, బీసీలు అంటే ఏంది అనేది గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలిసేలా మనం ఈ సత్యాగ్రహ సాక్షిగా మనం అందరము ఐక్యమత్యంతో మన యొక్క హక్కులను పోరాటం ద్వారానే సాధించుకుందాం. తెలంగాణ వచ్చింది కూడా పోరాటం చేస్తూనే వచ్చింది, స్వాతంత్రం కూడా పోరాటం చేస్తూనే వచ్చింది. మన బీసీ ఉద్యమం కూడా ఇది నడుస్తుంది. కాబట్టి ఈ ఉద్యమం ద్వారా మనము సత్యాగ్రహ దీక్షగా సత్యమే గెలుస్తుందని చెప్పి ఈ యొక్క 42% వచ్చే వరకు మనము ఆర్నిషలు ఈ విధంగా అందరము మూకుమ్మడిగా ఐక్యమత్యంతో ఈ యొక్క సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేద్దామని ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన భర్త కృష్ణ గారికి మరియు బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మనము హైదరాబాద్లో చేపట్టబోయే దీక్షకు సంబంధించి కార్యాచరణ గురించి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు.
ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మొత్తం చర్చ మొత్తం దీని గురించే ఉన్నది. స్థానిక సంస్థలలో ముఖ్యమైన చర్చలలో ప్రధానంగా జరిగే చర్చ బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లను వీటి గురించే చర్చ జరుగుతుంది. అది మనం బీసీ సంఘాలన్నీ ఐక్యంగా ఉండి పోరాడుతున్నాం కాబట్టి ఇదే మంచి తరుణము. మనం సాధించడానికి 42% ఖచ్చితంగా సాధించడానికి కూడా మంచి తరుణం ఇదే. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీసీలకు వ్యతిరేకంగా పోతే వాళ్ళ ప్రభుత్వాలు మనుగడ కూడా ఉండదు అనేది వాళ్ళకు అర్థమవుతుంది. ఈ సమయంలో మన ఆర్కృష్ణ గారి గొడుగు కింద ఉన్నటువంటి అందరం కూడా మనం ఖచ్చితంగా తీసుకుంటున్నాం. మన షాద్నగర్ నియోజకవర్గం స్పెషల్గా మనం అధిక సంఖ్యలో చూపించాలి. మొన్న లాస్ట్ టైం జరిగిన మీటింగ్లో కూడా అక్కడ వెళ్ళిన అందరిలో మన షాద్నగర్ మన భక్తకృష్ణ గారి ఆధ్వర్యంలో వెళ్ళినటువంటి సంఖ్య అధిక సంఖ్యలో ఉన్నారు. అక్కడ కూడా మనం సత్తా చూపించినాము. ఈ సత్యాగ్రహ దీక్ష కూడా షాద్నగర్ నుంచి మనం అత్యధిక సంఖ్యలో మన బీసీలు అందరం కూడా ఏకమై ఆ సత్యాగ్రహ దీక్షలో పాల్గొనాలి. ఆ ప్రభుత్వాలను కూడా మనం దిగి వచ్చి మనకు ఆ రిజర్వేషన్ ఖచ్చితంగా ఇచ్చేటట్టు అందరూ కృషి చేయాలి. దానికి అందరితో పాటు అన్నగారి ఆధ్వర్యంలో పనిచేయడం కూడా సంతోషిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు వెంకటకృష్ణ గారికి, జిల్లా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు మండల అధ్యక్షుడు నియోజకవర్గం అధ్యక్షుడు వివిధ మండలాల అధ్యక్షులకి ప్రతి ఒక్కరికి బీసీ సేన కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి గట్టిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు సపోర్ట్ చేయండి అంటే కేంద్ర ప్రభుత్వం వరకు మనం వెళ్ళాలి అంటే మన వార్త వెళ్ళాలి అంటే 100% మనము విజయవంతం బీసీ తరపు నుంచి పోరాడే సత్యాగ్రహ ప్రోగ్రాంలో 100% మనందరం విజయవంతంగా పాల్గొని మన సత్తా చాటాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నకి విన్నపించుకుంటున్నాము. ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి పోరాడే ఆర్కృష్ణ గారు ఈ సత్యాగ్రహం విజయవంతమైతే 100% మనకు బీసీ రిజర్వేషన్ వస్తుందని అందరం నమ్ముతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా 100% హామీ ఇచ్చింది. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ముఖ్య లీడర్లు కూడా బీసీల గురించి చాలా పోరాడుతున్నారు. మనం కూడా 100% పోరాడతాము. ఈ 25న జరిగే సత్యాగ్రహ ప్రోగ్రాంలో మన రంగారెడ్డి జిల్లా తరఫున 100% పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా భక్తకృష్ణ గారికి ఈ ప్రోగ్రాం ద్వారా ఒక మంచి పేరు రావాలని చెప్పేసి 100% కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ 40 సంవత్సరాల పోరాటం తర్వాత సంవత్సరాల పోరాటం ఇప్పటితో ఆల్రెడీ రిజర్వేషన్ ఇస్తేనే మనకు న్యాయం జరుగుతుంది, లేకపోతే జరగదు. దీన్ని 100% మంచిగా తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు గట్టిగా పోరాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పెద్దలకు అమ్మలకి అక్క చెల్లెలకి ప్రతి ఒక్కరికి కూడా బీసీ సేన కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఇక్కడికి వచ్చేసినందుకు. 42% రిజర్వేషన్ దీన్ని మనం ఎన్నో రోజులుగా వింటూనే ఉన్నాం. ఈ 42% వచ్చింది అన్న మాత్రమే జరుగుతుంది. ప్రభుత్వం దీన్ని కీలకంగా నిర్ణయాన్ని ఎప్పుడైతే తీసుకుంటుందో అప్పుడే మనకి పగడ్బందీగా న్యాయం జరిగిన విషయాలు తెలుస్తాయి. ఇంకోటి ఇప్పుడు దీక్షని 25వ తేదీన మనం చేపట్టాలి అనుకుంటున్నాం. కృష్ణన్న గారి ఆధ్వర్యంలో మరియు సదర్శన గారి ఆధ్వర్యంలో మనం ఇంకా ఇక్కడికి విచ్చేసిన వాళ్ళమే కాకుండా మనతో పాటు ఒకరికి ఒకరం తోడుగా ప్రతి ఒక్కరం కలిసి కూడా ఈ దీక్షలో పాల్గొనాలి. మనకు కావాల్సిన రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా మనం కీలకం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఈ దీక్షలో పాల్గొనాలని నమ్మకం. నాకు నమస్కారాలు. కృష్ణ అందరం ఏకగ్రీవంగా హైదరాబాద్కి వెళ్ళేసి అన్నయ్య చెప్పినట్టు పెద్ద ఎత్తున మన ధర్నా చూపించేసి మనం ఏందో మనకు కావాల్సింది మనం కోరుకుంటూ వాళ్ళు అక్కడ చేసేసి వస్తారు. ఈ శాసనాల్లో జరిగే ఈ సమావేశానికి ముఖ్యంగా మన బీసీ జాతీయ టైగర్ ఆర్ కృష్ణన్న ఏదైతే సత్యాగ్రహ దీక్ష పిలుపునిచ్చారో ఆ దీక్షకు మనం మద్దతుగా వెళ్ళడానికి మన భక్తకృష్ణన్న బీసీ సేన జాతీయ అధ్యక్షులు ముఖ్య అతిథిగా వచ్చేసిన భక్తకృష్ణన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా అతోటి జిల్లా మరియు నియోజకవర్గ వివిధ మండలాల అధ్యక్షులు, అదేవిధంగా మహిళా అధ్యక్షులు మరియు బీసీ సేన కుటుంబ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు. అయితే మనం ఈ దీక్ష ఏ విధంగా మనము ఎట్లా వెళ్ళాలి, దీని గురించి మనం ఎట్లా వెహికల్స్ ఏంటి, మనం
ఎంతమందిని మనం సమకూర్చుకోవాలి అనేది ఈరోజు ఈ కార్యాచరణ గురించే ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా మరి మన బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద మొత్తంలో పాల్గొని మన బీసీసేన మన ఏదైతే 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని సాధించే దిశగా మనము భారీ ఎత్తున పాల్గొని బర్కకృష్ణ ఆధ్వర్యంలో మన మెజార్టీ చూపించుకొని అక్కడ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీసీల ఐక్యత, జై బీసీ సేన, బర్కకృష్ణ గారి నాయకత్వం. సభా అధ్యక్షులు మన షాద్నగర్ నియోజక అధ్యక్షులు కత్తి చంద్రశేఖర్ అక్క వారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన బీసీ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బర్కకృష్ణ గారికి, అలాగే మన జిల్లా అధ్యక్షులు మా తమ్ముడు సదర్శీని గారు, తెలంగాణ ఉద్యమకారుడు మన ఉపాధ్యక్షులు మా మిత్రుడు మేకల వెంకటేష్ గారు, అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి జిబ్బు సుధాకర్ గారు, అలాగే మా క్లాస్మేట్ ప్లస్ ఇప్పుడు మహిళా తాలూకా అధ్యక్షురాలు వరలక్ష్మి గారు, అలాగే మా సీనియర్ బీసీసీఎన నాయకులు టౌన్ అధ్యక్షులు మన శంకరన్న గారు, అలాగే మన సీనియర్ నాయకులు బీసీసీఎన చందు గారు, అలాగే మా మిత్రుడు అసెంబ్లీ కార్యదర్శి చంద్రశేఖర్ గారు, అలాగే మండల అధ్యక్షురాలు జలజక్క గారికి, అలాగే కొందూరు మండల అధ్యక్షురాలు మా సోదరి మా జయక్క గారు, ఓకే జిల్లేడు చౌదరి మండల అధ్యక్షురాలు, అలాగే విద్యాల సీనియర్ నాయకులు సునీత గారు, అలాగే అసెంబ్లీ కార్యదర్శి మమత గారు, అలాగే మన నరసింహులు గారు, ముఖ్యంగా పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారము. మన కొత్తూరు మండల అధ్యక్షులు మహేందర్ గారు, మా ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు విజయవంతం చేస్తున్న మా సీనియర్ జర్నలిస్టు నరేందర్ గారు, మా షాబాద్ మండల అధ్యక్షుడు దయాకర్చారి గారు, కాంటెస్టెడ్ ఎంపీటీసీ మన కొత్త సురేష్ గారు, అలాగే ఇంకోరన్న పేరు మర్చిపోతే తెలియక మన్నించాలి. అందరికీ కుటుంబ సభ్యులకు బీసీసీఎన కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరు నమస్కారములు. ఇక్కడ ఈరోజు సమావేశం ముఖ్యంగా మనం ఎందుకు ఏర్పాటు చేసినామంటే, మనము గతంలో అక్కడ హైదరాబాద్ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం చేసి పెట్టిన రోజు కూడా మనమే మెజార్టీ ఉన్న మన బర్కకృష్ణ నాయకత్వంలో మనము అక్కడ మొత్తం మన కండవలే ఉన్నాయి, మనమే కనిపించినాం. అయితే రేపు కార్యక్రమానికి కూడా మనం ఇప్పుడు 50 మంది వచ్చినాం. 50 మంది మనిషికి ఒక కారు, ఆ కారులో చిన్న కారు అయితే 5 మంది, పెద్ద కారు అయితే 10 మంది నాయకులు వేసుకొని మనం పెద్ద ఎత్తున పోయి మన ఆర్ కృష్ణన్న ప్లస్ మన బర్కకృష్ణ ఆధ్వర్యంలో జరిగే ఈ ఇందిరా పార్క్ దగ్గర సత్యాగ్రహ దీక్షకు మనం పెద్ద ఎత్తున వెళ్ళి మనం మన మద్దతు చూపెట్టి మనం విజయవంతం చేయాలి. అది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అసెంబ్లీలో పాస్ చేసింది, వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పోయి ఢిల్లీలో ధర్నా కూడా చేసింది. అయితే మనం కేంద్రంపై ఇంకా పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి ఈ 42% రిజర్వేషన్ అమలు కావాలి. ఈ 42% రిజర్వేషన్ అమలు అయితే ఏంటంటే, ఫస్ట్ స్థానిక సంస్థల సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వస్తాయి. అలాగే రేపొద్దున ఈ రిజర్వేషన్ కింది స్థాయిలో అమలు అయితే రేపు మనకు అసెంబ్లీ ఈ ఎమ్మెల్యే రిజర్వేషన్ కూడా బీసీలు వస్తాయి. అలా వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి కూడా మనం బీసీ చేసుకోగలుగుతాము. ఆర్ కృష్ణ చాలా కష్టపడుతున్నాడు, బర్కకృష్ణ కూడా చాలా కష్టపడుతున్నాడు. మనం ముఖ్యంగా ఈ షాద్నగర్ నియోజకవర్గంలో అయితే బీసీ సేన చాలా బ్రహ్మాండంగా కమిటీలు కానీ అందరూ మహిళా మండల అధ్యక్షురాలు ప్లస్ మన జేఎన్సీ అధ్యక్షురాలు అందరూ మంచిగా చాలా కష్టపడుతున్నారు. ప్రతి గ్రామంలో కమిటీలు, పొలిటికల్ పార్టీ ఎట్లయితే ఉంటుందో ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఎట్లయితే కమిటీలు ఉన్నాయో అట్లా అంతకన్నా బలంగా మన కమిటీలు వేసారు. చాలా ధన్యవాదాలు. మేము కూడా ఎప్పటికప్పుడు మేము పూర్తి మద్దతు తెలుపుతాము, ఫుల్ సహకరిస్తామని తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు మీటింగ్ పెట్టినాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అయితే వచ్చినామో ఇప్పుడు అందరి దగ్గర కార్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కారు తీసుకోవాలి. మనం చిన్న కారు అయితే 5 మంది, పెద్ద కారు అయితే 10 మందిని తీసుకొని మనం పెద్ద ఎత్తున మనం అక్కడ వెళ్ళి మనం షాద్నగర్ అదే మన బర్కకృష్ణ నాయకత్వంలో మన బీసీసీ అనేది ఏంటో చూపెట్టాలి అని నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బీసీ సంఘం నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆర్కృష్ణ గారు చేపట్టబోయే దీక్షకు మనం ముందస్తు సన్నాహానికి మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. అదే మన మీడియా పాత్రికేయులకు మీడియా మీటింగే కాబట్టి మీడియానే ఇవన్నీ చేరవేసింది కాబట్టి వారికి ముఖ్యమైన నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే మా బీసీసీ వ్యవస్థాపకులు బర్కకృష్ణ
ఆర్ కృష్ణన్న 40 ఏళ్ళ నుంచి పోరాడితే మనకు అందరికి తెలియని విషయం అంటే మన కృష్ణన్న కూడా 20 ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు. సో ఆయనలో సగంగా పోరాడిండు ఆయన. సో ఒక స్టెప్ మనం ఎట్లా తీసుకోవాలి? వ్యవస్థను చిన్నాభిన్నం చేసి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయిపోయి ఆ వ్యవస్థలకు లొంగిపోయి బీసీ నాయకులు, పటిష్టమైన నాయకులు పక్కతో పట్టాల్సి వచ్చింది. ప్రలోభానికో లేకపోతే ఇంకేదానికో లొంగిపోవాల్సి వచ్చింది. సో మన బాలకృష్ణ మాత్రం లొంగాల్సిన సిచ్యువేషన్ వచ్చిన కూడా లొంగకుండా ఆయన బీసీ నినాదాన్నే మనం ముందుకోవాలి, ఇదే మనకు మన బీసీ జాతికి ధర్మం అని చెప్పేసి ఆయన ఈ బీసీని ఎంచుకొని వ్యవస్థాపన చేసి వ్యవస్థాపకుడిలాగా ఇవాళ మన ముంగల ఉన్నాడు. సో దానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నామన్నా. అట్లాగే మా జిల్లా టీంకు, అట్లే అసెంబ్లీ టీంకు, మండలాధ్యక్షులకు, బీసీ నాయకులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. రేపు జరగబోయే దీక్ష ఎందుకయ్యా అంటే ప్రతి రాజకీయ నాయకుడు ఒక ఎత్తుగడతోటి వారి ఆలోచన విధానంతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇంకా ఎక్స్ట్రా అన్ని పార్టీలు కూడా ఏంటంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు బీసీల కోసం కొట్లాడుతున్నామని వాళ్ళ పార్టీ నినాదం కోసం మాత్రమే చేస్తున్నారు. ఇక్కడ బీసీ నాయకులు కూడా బీసీ కోసమే కాదు వారి పార్టీ కోసం కూడా పనిచేస్తున్నారు. సో ఇక్కడ అందుకే మనకు సమన్వయం జరగలేకపోతుంది. మనకు కరెక్టు రిజర్వేషన్ కానీ ఇంకా బీసీలకు వచ్చే ప్రతి హక్కు కానీ కరెక్ట్ రాలేకపోతుంది. సో పార్టీ ఏది ఆదేశం ఇస్తే దానికి లొంగాల్సి వస్తుంది. సో బీసీ అట్లా కాదు, బీసీల కోసం మాత్రమే లొంగాలి, వేరే ఏ విషయం గురించి లొంగాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఈ విధంగా ఆర్కిష్టం ఏంటంటే అందరు అయిపోయింది, కోట్ల ఢిల్లీలో అయిపోయింది, తెలంగాణలో అయిపోయింది. సో అంతటా అయిపోయింది. తెలంగాణ బీసీ రిజర్వేషన్ గురించి అంతటా అయిపోయింది. 42% కాదు, మనం 60% ఉన్నాం. సరే అదేదో అలా ఆ లెక్కల ప్రకారం 42 వచ్చినాం. ఆ లెక్కకైనా మాకు ఇవ్వాలంటే ప్రతి ఒక్కరు అంటే ఇస్తున్నాం వస్తుంది, ఇస్తున్నాం అయిపోయింది. ఛానల్లో అయిపోయింది, రిజర్వేషన్ అయిపోయింది, వస్తుంది రేపే. సర్పంచులు వెళ్ళబడ్డారు. ప్రతి బీసీ నాయకులు అంతా ఇవాళ జనరేషన్ మారింది, వాళ్ళ ఆలోచన విధానం మారింది, బీసీలో చైతన్యం వచ్చింది. గతంలో చూసిన కంటే తెలంగాణ కంటే ముందున్నది, తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలో అంతా కూడా చైతన్యం వచ్చింది. ఆ చైతన్యానికి ఆయుధం పోసి దీపం వెలిగించాలని మనం చూస్తుంటే రాజకీయ నాయకులు ఈ ఆయుధం ఇంకా వెలగొద్దు, ఇది ఇప్పట్లో వెళితే మనం మాడిపోతామనే ఆలోచనతో మనం రకరకాలుగా ప్రలోభపరుస్తున్నారు. సో అవన్నీ కావాలంటే అన్ని చూసిరు, అన్ని యుద్ధమాలు చూసిరు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు సంఘాలన్నీ చూసినాయి. సో ఆర్ కృష్ణనే దీనికి మూల కారకుడు. బీసీలు ఇంతో అంతో బాగుపడుతున్నారు. వాళ్ళ ఎంతో మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళంతా ఉన్నారంటే ఆర్ కృష్ణనే. కానీ వాళ్ళ ఆయన మీద కూడా రకరకాలుగా కామెంట్ చేశారు. ఢిల్లీలో ఉండేవాడు, గలీలో కూడా కామెంట్ చేసే స్థాయికి ఎదిగారు. సో ఆయన మనం చూడండి, వాళ్ళ మన జీవన శైలిలో మనం ఉన్న పరిస్థితిలో టైం ఇవ్వలేకపోతున్నాం ప్రతిదానికి. ఓ టైం కానీ ఇవాళ మన ప్రోగ్రామ్ అనుకుంటే ఒక అర్ధగంట, హాఫ్ అన్ అవర్ లేట్ వస్తుంది. సో ఆయన మరి 40 ఏళ్ళ నుంచి ఆయన ఏజ్కి ఆయన ఎంత పోరాడుకుంటాడు, ఆయన ఎంత సఫర్ అవుతాడు. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన వ్యక్తి గురించి కాదు, వ్యక్తి చేసిన నినాదం, ఆ నినాదం కోసమే మనం ఆలోచన చేయాలి, ఆ వ్యక్తి గురించి కాదు. ఆ ఆకర్షణ గురించి మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు, అర్హత కూడా ఎవరికి లేదు. అన్ని పార్టీలు ఎవరిగా మాట్లాడేస్తాయని ఇవాళ. సో దానికోసము అన్ని చూసారు. సో నేనే రంగంలో దిగుతా అని చెప్పేసి వాళ్ళ ఆయన దీక్షకు దిగాల్సి వచ్చింది. సో ఆ దీక్షకు మనం పెద్ద ఎత్తున తరలి వెళ్దాం. మన భరతకృష్ణ ఆధ్వర్యంలో ఇవాళ మనం ఇక్కడ ఎంత కష్టపడుతున్నామో అదే విధంగా ఇవాళ కష్టపడుతున్నాం అంటే పేరు వస్తుందంటే శాంతంగా ఎందుకు పేరు వస్తుందంటే కష్టపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు, ప్రతి నాయకుడు జిల్లా నుంచి కింద గ్రామ స్థాయి వరకు కూడా అందరూ ఇంట్రెస్ట్ గా ప్రతి ఊర్లో బీసీలు అంటే మేమొస్తాం అంటుంది. సో అంత ధైర్యం వచ్చింది కాబట్టి ఇట్లాంటి సంవత్సరానికి ఒక 5-6 ఒక 10-20 ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఆ ప్రోగ్రామ్స్ మనం సక్సెస్ చేసుకుంటే మనం ఇక్కడే కాదు, కాన్స్టిట్యూన్సీలో కాదు, హైదరాబాద్ లో నడి ఒడ్లో కూడా మనం అనేది ఉన్నది బలం వస్తుంది. సో మిగతా జిల్లాలకు అన్ని కూడా బలం వస్తుంది. అట్లాగే నెక్స్ట్ మంత్ లో జిల్లా వ్యాప్తంగా కూడా మనం వ్యాపించబోతున్నాం. సో ఇంకా బలంగా కావడం. రేపు జరగబోయే కార్యక్రమానికి మీకు ఎవరైతే మనకు అందరికి కార్లు ఉన్నాయి, వాళ్ళ కారు ఉన్న వాళ్ళు కారు రండి, లేని వాళ్ళకి మేము ప్రణాళిక సిద్ధం చేసినాం. అన్నగారి ఆధ్వర్యంలో ఏ చేయాలంటే చేస్తాం, బస్సులు కావాలంటే కూడా ఏర్పాటు చేద్దాం అనుకున్నాము, మేము చేస్తాము. అదేవిధంగా మనం పెద్ద ఎత్తున చేద్దాము. అందరినీ మీ ఊర్లో, గ్రామాల్లో, మీ విలేజ్లో చెప్పుకోండి. అన్ని విలేజ్లో కూడా దాన్ని బలంగా చేసి ఆ నినాదాన్ని ఇప్పుడు
సోషల్ మీడియా చేస్తారా, రేపు ఇంకేం చేస్తారా, ఫోన్ చేస్తారా చేసుకోండి. ఎంత మంది వచ్చినా ఏం పర్లేదు. మనకు 1000 మంది కాదు 10,000 మంది వచ్చినా మేము సరిపోతాం. మనం వాడికి గొడవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదే విధంగా చేయాలని మా మహిళలకు అందరూ కూడా చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ముఖ్య పాత్ర పోయి స్పెషల్గా చెప్తున్నాము. అట్లాగే మండల మా జెంట్స్ కమిటీలో కూడా ప్రెసిడెంట్ కూడా అదే చెప్తున్నాము. అట్లాగే మా దయాకర్ అన్న ఇవాళ మన షాద్ నగర్ కాన్ఫరెన్సీ ఆల్రెడీ నిండింది. సో దయాకర్ అన్న స్టార్ట్ చేసిండు. మన చేయుల కాన్ఫరెన్స్ ధన్యవాదాలు తెలుపుతున్నాం స్పెషల్. ఎందుకంటే ఒక్కడే స్టార్ట్ చేస్తాడు, 100 మందిని తయారు చేస్తాడు. ఆ విధంగా యాక్టివిటీగా ఉన్నాడు ఆయన. సో ఆయన కూడా మేము ఇవే విషయాలు చెప్పదలుచుకున్నాం. సో ఈ అవకాశాన్ని మనం వదులుకుంటే రేపు మన భావి తరాలు ఏ చిన్న అవకాశం వచ్చినా బీసీలకు మనం ముందుండాలి. ఎందుకంటే వినాలే. ఎందుకంటే ఈ రోజు నేను ఆగిపోయినా అనుకోండి, ప్రోగ్రామే అనుకున్నాం అనుకోండి, ఆ ప్రోగ్రామ్ కి బలం లేనప్పుడు మిగతా ఎప్పుడైనా సరే ఒక సంఘం ఏర్పడినా ఒక మనిషి నినాదం చేస్తున్నా నీకు వచ్చి ఇంతమంది కూర్చున్నామంటే ఇంట్లో ఒక్కరికి అవమానం జరిగిన అందరికి అవమానం జరిగినట్టే. ఏది మన జాతి తరఫున. సో అట్లాగే మనం ఒకరు పిలిపించారు కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని రిసీవ్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి. ఆయన పిలిస్తే నేను రావాలన్న యాప్ రోజు హైదరాబాద్ కదా ఫీలింగ్ పెట్టుకోకుండా అందరం మమేకం కాండి. ఇవే నేను మరీ మీకు చెప్తున్నాను. మనం ఏకమైదాం. నేను కాదు మీరు కాదు, మనం ఏకమైదాం. ఆ అన్నకు మన అన్నకు అన్ని విధాలుగా సహకారం ఉందాం. ఇట్లే ముందుకు వెళ్దాం. మన బీసీ జాతిని రక్షించుకుందాము. వాళ్ళకి కావాల్సిన అన్ని విధాలు రాజకీయంగా కానీ ఇంకే పరంగా కానీ మనం ముందుందామని కోరుకుంటున్నాము. రేపు జరగబోయే దీక్షకు అందరం కూడా పెద్ద ఎత్తున ముందుకు మన బీసీ సేన తరఫున ముందుకు వెళ్దామని నేను కోరుకుంటున్నాను. జై బీసీ సేన. సత్యాగ్రహ దీక్ష గురించి చర్చించుకోవడానికి వచ్చిన బీసీ సేన సోదరులందరికీ, జిల్లా కమిటీకి, నియోజకవర్గ కమిటీకి, మండలాల కమిటీలకు అందరికీ, బీసీ సేన సోదరులకు అందరికీ పేరు నమస్కారాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ప్రత్యేకంగా మన పత్రిక సోదరులకు ఇక మీ నుంచే మేము ఇన్ని రోజులు స్వతంత్రం రావాలంటే మీ నుంచే అందరికి ప్రజలకు తెలిసింది. అదేవిధంగా తెలంగాణ రావాలన్నా బీసీలు 60% పోరాటం చేస్తేనే, బీసీ పిల్లలు చనిపోతేనే, స్టూడెంట్స్ చనిపోతేనే తెలంగాణ వచ్చింది. 60% ఉన్న బీసీలకు ఇంకా వేరే ఉద్యమం లేవుగా. స్వతంత్రం కొట్లాడడం తెచ్చుకున్నాం, తెలంగాణ గురించి కొట్లాడడం తెచ్చుకున్నాం. మరి మీరు కొంచెం పెద్ద ఎత్తున మా బీసీ వాదం గిట్ట వినిపించాలని చెప్పి మీ అందరికి పేరున నమస్కారం తెలుపుకుంటూ, అదేవిధంగా ఆర్ కృష్ణన్న ఆయన జీవితం 46 సంవత్సరాల నుంచి ఇంతవరదాకా ఆయన అల్పేరులని పోరాటం చేసి బీసీల కోసం గురుకుల పాఠశాల లేదు, బీసీ రిజర్వేషన్ల కోసం 33% ఈనాడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వచ్చిందంటే అది ఆర్ కృష్ణన్న ఫలితమే. అదేవిధంగా ఉన్న 33% తీసేసి గత ప్రభుత్వం 22 వరకు తగ్గించింది. అయినా ఇప్పుడు అంతకు ఎంటపోయేది ఏం లేదు. ఇప్పుడు 43% ఇప్పుడున్న గవర్నమెంట్ మేము చేస్తామని చెప్పి ఢిల్లీకి పోయారు. అదేవిధంగా కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు మేము బీసీ 42% బీసీల రిజర్వేషన్ కోసం మేము పోరాటం చేస్తున్నామని చెప్పి ఏదో అబద్ధాలు మాట్లాడుతున్నారు. వాళ్ళ సీట్లు మనకి ఇవ్వాలంటే వాళ్ళకి పానం ఒప్పుకోదు. అందుకని 60% ఉన్న బీసీలం గ్రామాన మనం ఇక బీసీ ఉద్యమం చేపట్టాలి. 42% రిజర్వేషన్ వచ్చిన దాకా మనం సోదరులు బీసీ యువకులే కానీ బీసీ సోదరులు అందరూ పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం ఎట్లనో, స్వస్థలం ఎట్లా ఇచ్చినామో తెలంగాణ ఉద్యమం ఎట్లనో ఇక బీసీ ఉద్యమం చేసి 42% రిజర్వేషన్ సాధించుకోవాలని ప్రతి ఒక్క బీసీ సోదరునికి, బీసీ కుల సంఘాలు అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా 25 తారీఖు నాడు మన ఆర్ కృష్ణన్న సత్యాగ్రహ దీక్ష పెట్టిండు. సత్యం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణన్న గారికి, మన దేవునికి పెద్ద ఎత్తున గ్రామాలకు తరలి వచ్చి మనమంతా మద్దతుగా నిలిచి మన హక్కులను సాధించుకొని మన 40% రిజర్వేషన్ సాధించుకోవాలని చెప్పుకుంటూ సెలవు. ఇప్పుడు మహిళా దేశాలు ఇక్కడ మళ్ళీ సార్ చెప్పండి. అసెంబ్లీ
ఉపాధ్యక్షులు ఆవుల ఆంజనేయులు గారికి శుభాకాంక్షలు. జిల్లా అడ్వకేట్ సార్ ఓకే సార్ శేఖర్ మామ జై